ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇదేనా జానంశనకు నేను తీసుకున్న వాక్య భాగానికి పెట్టిన టైటిల్ ఆత్మీయ రోగమునకు ఏకైక మందు అనే అంశాన్ని తీసుకోవడం జరిగిందండి. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ ఆత్మీయ అంగవైకల్యము అనే అంశాన్ని మనము ధ్యానించడం జరిగింది ప్రియులారా. దానికి అనుసంధానంగా సెకండ్ పార్ట్గా ఆత్మీయ రోగమునకు ఏకైక మందు ఏంటో అనేది మన విధానాన్న దేవుని వాక్యం ప్రకారం మనము నేర్చుకుందామండి. ఆత్మీయ రోగమునకు మందు అనేది ఉందా? ఆ మందు ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? ఈ మందు మనము ఏ విధంగా సేవించాలి? ఈ మందు ద్వారా మన ఆత్మకు పట్టిన రోగాన్ని ఏ విధంగా మనం నయం చేసుకోవాలి అనే అనేక విషయాలను దేవుని జీవగ్రంథంలో నుండి మనము చూద్దాం ప్రియులారా. ఆత్మీయ అంగవైకల్యము ఏ విధంగా ఏర్పడుతుందో, ఆత్మీయ అంగవైకల్యం వల్ల మనము పరలోక రాజ్యానికి దేవునికి ఏ విధంగా దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయో, ఎంత భయంకరమైన స్థితిగతుల్లోకి మనం వెళ్ళిపోతామో అనేక అంశాలు మనము ఆత్మీయ అంగవైకల్యం కోసం నేర్చుకున్నామండి. అయితే ఈ దినాన్న ఆ మందు ఏంటో దానికోసం నేర్చుకుందాం ప్రియులరా. భౌతికంగా అనేక మెడిసిన్స్ ప్రపంచంలో టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యాయండి. ఇదివరకు క్షయవ్యాధికి, లేకుంటే ఎయిడ్స్కి, క్యాన్సర్కి, కొన్ని రోగాలకి మందులు అనేది ఉండేవి కావండి. కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా మందు రావడము జరిగింది. కానీ ఆత్మీయ రోగమునకు మందు అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఆత్మీయ రోగమునకు ఏకైక మందు ఏంటో చెప్పనండి, దేవుని వాక్యం ప్రియులారా. ఈ వాక్యము మనల్ని ఆత్మరోగమును బారి పడకుండా ఆత్మీయ ఆరోగ్యంగా ఉండడానికి ముందు మనల్ని ఎంతగానో సహకరిస్తుంది. రోమాపత్రికలో అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. ఎవరైతే వాక్యం విని వాక్యాన్ని అంగీకరించి దేవుణ్ణి నోటితో ఒప్పుకొని విశ్వసిస్తారో వారే నిత్య జీవము గలవారు, రక్షణ గలవారు అని పౌలు గారు చెప్తున్నారు. నిజమే ప్రియులారా. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో ఆ వాక్యము ద్వారా వారికి ఆత్మరోగమునకు మందు అనేది వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందండి. ఈ వాక్యము ఎటువంటిదంటే రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి హృదయంలోనికి వెళ్ళి హృదయంలోనికి ఆత్మకు పట్టిన రోగాన్ని, కేళ్లను మూలిగలను విభజించినంత మట్టుకు దూరుచు ఆలోచనలను తలంపులను అన్నిటిని కూడా సరిచేస్తుంది అని హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారండి. అవునండి, ఈ వాక్యం ఎంత పవర్ఫుల్ అయిందంటే కత్తికి ఒకవైపే పదును ఉంటుంది, కానీ ఈ వాక్యమునకు రెండు వైపులా పదును ఉంటుంది ప్రియులారా. ఈ వాక్యము మన హృదయంలోనికి చొచ్చుకొని మన ఆత్మకు పట్టిన రోగాన్ని, అది కేళ్లలో ఉందా, మూలుగులలో ఉందా, ఎముకలలో ఉందా, నీ ఆలోచనలో ఉందా, నీ తలంపుల్లో ఉందా అని పరిశోధిస్తూ రెండు వైపులా అది ఖండిస్తూ ప్రతి ఆత్మ రోగాన్ని అది నయం చేస్తుంది. అందుకనే వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. యోహాను సువార్తలో చెప్తున్నారు 1వ అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది అని 14వ వచనంలో కూడా చెప్పడం జరిగింది. ఆది యందు ఏముందంటే వాక్యం ఉందంటే వాక్యమే దేవుడు. ఈ వాక్యము ఎవరైతే వింటారో వారు ఆత్మీయ ఆరోగ్యము కలిగి ఉంటారు ప్రియులారా. ఇది నాన్న చాలా మంది వాక్యం వినట్లేదండి. 10 నిమిషాలు మెసేజ్ వినడానికి గగనం అయిపోతుంది. అన్ని విషయాలకి టైము కేటాయిస్తున్నారు తప్ప దేవుని వాక్యముకు వచ్చేసరికి వారికి టైం ఉండట్లేదు. షార్ట్ మెసేజ్లకు బాగా అలవాటు పడిపోయారు. ఫస్ట్లో నేను 30 మినిట్స్ 45 మినిట్స్ మెసేజ్ ఇచ్చేదాన్ని, కానీ చాలా మంది ఇష్టపూర్వకంగా వినట్లేదండి. ఈ లాంగ్ మెసేజ్కి ఎక్కువ ఎవరు చూసినట్లుగా కూడా ఆచూకీ కనబట్టలేదు. అందుకనే షార్ట్ మెసేజ్లు చేయడం జరిగింది. అయితే ఇంకొక కారణం కూడా ఉందండి. ఈ ఎండాకాలంలో వేడికి తట్టుకోలేక ఇక్కడ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఒక 1.5 మంత్ ఈ లాంగ్ మెసేజ్ని కూడా నేను చేయకపోవడం జరిగింది. చాలా మంది ఫోన్లు చేసి అడిగారు, ఏంటండి షార్ట్ మెసేజ్లే చేస్తున్నారు, లాంగ్ మెసేజ్లు కావాలి మాకు అని వాక్యం పట్ల ఆసక్తిగా ఉన్నవారు నన్ను అడగడం జరిగింది ప్రియులారా. అయితే మానేద్దామన్న ఉద్దేశం లేదు, కానీ మీరు వినినా వినకపోయినా చెప్పడం నా బాధ్యత. తర్వాత లెక్క అనేది మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఈ వాక్యమే మన ఆత్మీయ రోగమునకు మందు, ఆత్మను శుద్ధి చేసేది, ఆత్మను స్వస్థత ఇచ్చేది, ఆత్మను ఆరోగ్యంగా ఉంచేది. కాబట్టి ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే వాక్యాన్ని తప్పనిసరిగా వినాలండి. అప్పుడే మనము ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉంటాం, అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్ళగలం. కాబట్టి వాక్యాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దండి. వాక్యం అనేది చాలా పవర్ఫుల్ అయిన వెపన్. మీ ఆత్మను సరైన మార్గం
మార్గంలో నడవడానికి, ఆత్మకు పెట్టిన రోగాన్ని ఎప్పటికప్పుడు కడుగుకుంటూ మనము దేవునికి దగ్గర అవ్వడానికి ఈ వాక్యం అనేది మనకి ఎంతగానో సహకరిస్తుందండి. అందుకని రెండంచుల గల ఖడ్గము అంటున్నారు. కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతుంది. ఆలోచనలు తలంపులను సరిచేసే మందు ఎక్కడ ఉంటుందండి? భౌతికంగా ఎక్కడ ఉంటుంది? ఎవరి ఆలోచనలు భార్య ఆలోచనలు భర్తకు తెలియదు, భర్త ఆలోచనలు భార్యకు తెలియదు, పిల్లల ఆలోచనలు తల్లిదండ్రులకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి హృదయాన్ని యొక్క ఆలోచనలను తలంపులను సరిచేసేది ఏంటంటే దేవుని వాక్యం అండి. అటువంటి వాక్యాన్ని మనము కంపల్సరీ వినాలి. అది మన దినచర్యలో భాగం అయిపోవాలి ప్రియులారా. అప్పుడే మనము నిజంగా దేవునికి సన్నిహితంగా ఉండగలమని దేవుని పేరట మనవి చేస్తున్నానండి. ఆత్మీయ రోగమునకు ఏకైక మందు ఏంటంటే దేవుని వాక్యం ప్రియులారా. ఈ వాక్యం ఎవరైతే వింటారో వారిలో దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది, దేవుని పట్ల నమ్మకము కలుగుతుంది. యేసు నామంలో ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. ఈ ఆత్మీయ రోగమునకు ఈ వాక్యం ఎంత వింటే అంత ఆత్మ ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఉంటది. ఎంత తక్కువ వాక్యం వింటే ఈ ఆత్మ అంతకంతకు దిగజారిపోతూ ఉంటది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎక్కువ వినాలి, ఈ వాక్యానికి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాక్యం పట్ల వాక్యం మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి ఈ వాక్యం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. అయితే ఈ ఆత్మీయ వైద్యుడు ఎవరంటే ఏకైక వైద్యుడు, పరమ వైద్యుడు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే ఆత్మ రోగమునకు స్వస్థత. ఆయన మాట ద్వారా అనేక మంది స్వస్థత పడ్డారు. భౌతికంగా స్వస్థత పడిన వారు ఉన్నారు, ఆత్మీయంగా కూడా ఈ దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా అనేక మంది స్వస్థత పడ్డారు, ఆత్మ రోగమును సరిచేసుకున్నారు. పాపాత్మురాలైన స్త్రీ, 7 దయ్యాలు పట్టిన స్త్రీ, జక్కయ్య గారు, ఇంకను అనేక మంది దేవుని యొక్క వాక్కు ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా తమ ఆత్మలను సరిచేసుకొని ఆత్మీయంగా వారు ఈనాడు పరదేశంలో ఉన్నారు ప్రియులారా. దేవుని యొక్క మాట పరమ వైద్యుడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఎంతో మంది కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవుడు గలవారు అనేక మంది స్వస్థపడ్డారు. భౌతికంగా, ఆత్మీయంగా కూడా ఏ అంగవైకల్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు తన మాట ద్వారా స్వస్థతని ఇచ్చారు. మరి ఈనాడు దేవుని మాట ఏంటంటే దేవుని జీవగ్రంథం ప్రియులారా. ఈ జీవగ్రంథంలో ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్ అయిందండి. ఎవరైతే వింటారో వారు నిజంగా ఆత్మీయ ఆరోగ్యము సంపాదించుకుంటారు. కాబట్టి జ్ఞానము కలిగి మనము దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ఈ పరమ వైద్యుడు వెళ్ళిపోతూ ఈ బాధ్యతను ఎవరికి అప్పగించారంటే తన శిష్యులకు అప్పగించారండి. ఎందుకంటే తన శిష్యులు ప్రపంచములో శిష్యులు మాత్రమే కాదు, ప్రవక్తలకు కూడా దేవుడు ఈ అధికారం ఇచ్చారు. ఎంతో మంది ప్రవక్తలు తమ అంటే మనుషుల యొక్క శరీర ఆత్మీయ రోగాలను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పరమ వైద్యుడు తన యొక్క బాధ్యతను విడిచి వెళ్ళి తన శిష్యులకు, తన ప్రవక్తలకు అప్పగించారు. అండ్ ఈనాటి కాలంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ యొక్క ఆత్మీయ వైద్యము జరుగుతుంది ప్రియులారా. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి పాదములు ఎంతో సుందరములని దేవుడు ఎందుకు దేవుని జీవగ్రంథంలో జ్ఞాపకం చేశారంటే సువార్త అనేది ఆత్మీయ రోగమును నయం చేసేది ప్రియులారా, ఆత్మీయ స్వస్థతను ఇచ్చేది. ఎవరైతే ఈ సువార్తను ప్రకటిస్తున్నారో వారు నిజంగా ధన్యులేండి ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టతరమైన విషయం. చాలా మంది అది రిస్క్ చేయలేరు. వారికి సుఖం ఉండదు, వారికి సంతోషం ఉండదు. వారు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారు ఆకతాయిగా గడపడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే MBBS అని చదవడం అనేది చాలా కష్టతరం విషయము. ఆ విధంగా వారు డాక్టర్ వృత్తికి వచ్చిన తర్వాత తన జీవితాలనే పనంగా పెడతారు. ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియదు, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. వెంటనే ఇమీడియట్ గా వారికి వైద్యం అందకపోతే మనుషులు చనిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల డాక్టర్లకి కుటుంబాలతో కానీ అండి చుట్టుపక్కల సమాజంతో కానీ వారికి ఏ మాత్రము కూడా వారు పట్టించుకోరు. ఎందుకంటే పేషెంట్స్ ప్రాణాలను కాపాడడం వారి యొక్క కర్తవ్యం. అంత బాధ్యతాయుతంగా ప్రతి డాక్టర్ కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. మరి భౌతికమైన డాక్టర్లకే ఎంత శ్రద్ధ ఉంటే ఆత్మీయ రోగమును బాగు చేసే వైద్యులకి ఎంత శ్రద్ధ ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఒక మాట చెప్పారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎటువంటి గొప్ప కార్యాలు? వీరందరూ కూడా ఎందుకు ప్రాణాలు పెట్టారంటే ఆత్మీయ రోగముతో బాధపడుతున్న ప్రపంచ మనుషులందరినీ కూడా నరకానికి వెళ్ళిపోకుండా ఈ ఆత్మీయ వైద్యులందరూ కూడా వారిని పరలోకానికి నడిపించే వైద్యులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఇది నాన్న చాలా మంది మతోన్మాదులు అంటున్నారు, మీరు మతాన్ని మార్చేస్తున్నారు, మనుషుల్ని మార్చేస్తున్నారు అని, క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అంటున్నారండి. అది ఏమాత్రం సాధ్యం కాదు ప్రియులారా. ఒక మనిషిని మనిషి మార్చలేడండి.
మార్చలేడండి, ఎప్పటికీ కూడా మార్చలేడు. పిల్లలనే తల్లిదండ్రులు మార్చలేకపోతున్నారు. అటువంటిది ఒక మనిషిని వేరే మతంలోకి చేర్చడానికి సాధ్యమవుతుందా అంటే అవ్వదు ప్రియులారా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితులు లేవండి. హృదయాలను మార్చేది, మనసులను మార్చేది, దేవుని ఒప్పింప చేసేది పరిశుద్ధాత్ముడు, దేవుడి యొక్క ఆత్మ తప్ప ఎవ్వరూ కూడా దేవుణ్ణి మార్చడానికి మా మతంలోకి రండి, మా దేవుణ్ణి నమ్ముకోండి అన్నంత మాత్రాన ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎవరు ఎవరి యొక్క మాట వినరు. కానీ దేవుని వాక్యంకి ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. దేవుని దగ్గరికి ఆకర్షింపబడటానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని రక్షకుడిగా అంగీకరించడానికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటే కానీ, దేవుడు ఆకర్షించుకుంటే కానీ ఆ వ్యక్తి ఎవరు కూడా దేవుణ్ణి అంగీకరించలేరు. ఈ విషయం వారికి తెలియదు అనుకుంటా. అందుకనే చాలా మంది ఇటువంటి అపోహలతో బ్రతుకుతూ ఉన్నారు ప్రియులారా. అయితే మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సింది ఆత్మీయ రోగమునకు ఏకైక మందు దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యము శ్రద్ధాభక్తులతో వింటారో, దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ చూపుతారో, దేవుని వాక్యం ప్రకారంగా తమ నడవాలనుకుంటారో, తమ రోగమును శుద్ధి చేసుకోవాలనుకుంటారో వారిని ఈ వాక్యము పరలోకానికి నడిపిస్తుందండి. ఆ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారు ఆత్మీయ పరమ వైద్యుడు అయినప్పుడు ఆయన యొక్క శిష్యులు లేకుంటే ఆయన సువార్త ప్రకటిస్తున్న వారందరూ కూడా ఆత్మీయ వైద్యులండి. ఈ వైద్యులు చాలా పవర్ఫుల్ అయిన వారు. భౌతిక వైద్యుల కంటే ఆత్మీయ వైద్యులు చాలా పవర్ఫుల్ అయిన వారు ప్రియులారా. ఎందుకంటే భౌతిక వైద్యులు ఈ శరీరాన్ని కాపాడి 70-80 సంవత్సరాలు మాత్రమే జీవింపచేస్తారేమో తమ టెక్నాలజీ ప్రకారం వచ్చిన మెడిసిన్ ద్వారా. కానీ ఈ ఆత్మీయ రోగమునకు ఈ వైద్యము చేస్తున్న ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు మాత్రము ఈ ఆత్మని యుగాలు కూడా నరకములోనికి వెళ్లకుండా దేవుని యొక్క రాజ్యములో ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి ఈ ఆత్మీయ వైద్యులు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇది అనేక మంది ఇటువంటి వైద్యుల్ని చిత్రహింసలు పెడుతున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా గేలి చేస్తున్నారు, అవమానాలు పరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా పరమ వైద్యుడు అయినప్పటికీ ఆయన యొక్క తపనను, ఆయన ఆలోచనలు గ్రహించకుండా ఆనాటి యూదులు ఈ పరమ వైద్యుని ఏం చేశారంటే సిలువ వేశారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు అదే చెప్పారు. ఆ పరమ వైద్యుడు మీ ఆత్మీయ రోగమునకు బాగు చేయడానికి వచ్చారు, కానీ మీరు ఆ పరమ వైద్యుని సిలువ వేసి చంపారు అని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది పేతురు గారి దగ్గరికి వచ్చి 2వ అధ్యాయము 38వ వచనంలో మేమేం చేయాలి నొచ్చుకున్నారు హృదయంలో. అయ్యో, అటువంటి పరమ వైద్యుని మేము సిలువ వేసామా, నిర్లక్ష్యం చేసామా, మరి మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆత్మీయ రోగమునకు నాకు మందు కావాలి, మాకు ఆత్మీయ రోగం మేము పోగొట్టుకోవాలనుకుంటున్నాము, ఆత్మీయ స్వస్థత పొందాలనుకుంటున్నాము, మేము ఏమి చేయాలని పేతురు గారిని వారు అడిగినప్పుడు పేతురు గారు ఒకటే మాట చెప్పారండి. మీరు యేసు నామములో మారు మనసుతో కూడిన బాప్తీసం పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఈ బాప్తీసము మీ సమస్త ఆత్మ రోగమును శుద్ధి చేస్తుంది. ఈ వాక్యము మిమ్మల్ని మీ హృదయంలో ఏ విధంగా నొచ్చుకొని మిమ్మల్ని ఒప్పింపచేస్తుందో అదే మారు మనసు. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులన్నీ పోవాలంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. అంటే అనేక మంది 3,000 మంది అప్పటికప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, అంటే దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్ అయిందంటే వందల్లో మారలేదండి, వేలల్లో ఆత్మలు రక్షించబడ్డాయి. కారణం ఏంటంటే వాక్యానికి అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. కానీ ఈనాడు వాక్యం యొక్క విలువ చాలా మందికి తెలియట్లేదండి. ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వారు ఆత్మీయ రోగం అంతకంతకు ముద్రబెట్టేసుకుంటున్నారు, సివియర్ చేసుకుంటున్నారు తప్ప ఆత్మకు పెట్టిన రోగమును ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడానికి వాక్యం వినట్లేదు. కాబట్టి ఆత్మ రోగము తగ్గట్లేదు ప్రియులారు, అంతకంతకు ముదిరిపోతుంది. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనిషికి ఏ విధంగా చనిపోతాడో, నువ్వు ఆత్మీయ రోగమును నువ్వు నిర్లక్ష్యం చేస్తే, కానుకోకపోతే చివరకు మనకి కూడా నిత్యనాశనం అనేది తప్పదు ప్రియులారా. కాబట్టి ఈ పరమ వైద్యుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. ఈ పరమ వైద్యుడు వెళ్ళిపోతూ ఆ వైద్యం యొక్క బాధ్యతను తన శిష్యులకు, తన బిడ్డలైన వారికి అందరికీ అప్పగించారు. ఈనాడు అనేక మంది స్వార్థ ప్రకటిస్తున్నారు. కారణం ఏంటో తెలుసండి, ఆ నిత్య నరకములో ఎవ్వరూ కూడా వెళ్ళకూడదని నిరంతరము దేవుని బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ఆత్మరోగమును శుద్ధి చేయాలని నాన్న అనేక విధాలుగా స్వార్థ ప్రకటిస్తున్నారు. ఇదివరకు రేడియోల ద్వారానే స్వార్థ అందేది, ఇది నాన్న యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా, ఇంకా కరపత్రికల ద్వారా అనేక విధాలుగా సువార్త నడిచి, లేకుంటే అనేక సంఘాల ద్వారా ప్రకటిస్తున్నారంటే ఒకటే కారణం ప్రియులారా, మీ ఆత్మను ఆరోగ్యంగా ఉంచటం కోసము ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని విని వాక్యం ప్రకారము నడుచుకోవాలని వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకుంటారో ఈ
ఈ వాక్కు నీ ఆత్మీయ రోగమును బాగు చేసి స్వస్థతపరిచి నిన్ను ఆత్మీయ ఆరోగ్యవంతులుగా చేసి చివరకు నేను నిత్య పరలోక రాజ్యానికి నడిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆత్మీయ రోగమునకు ఏకైక మందు దేవుని వాక్యము. వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వినాలని షార్ట్ మెసేజ్లకు అలవాటు పడద్దండి. దేవుని వాక్యములో ప్రతిదీ కూలంకషంగా దేవుడు రాసి ఉంచాడు. ప్రతిదీ మనం వినడం వల్ల మన ఆత్మీయ ఎదుగుదల అనేది జరుగుతుంది. ఆత్మీయ రోగం అనేది నయమవుతుంది. ఆత్మ సురక్షితంగా ఉంటుంది. ఆత్మ యుగయుగాలు దేవునితో ఉంటుంది. నీ ఆత్మ యుగయుగాలు నేను సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ ఆత్మకి ఇవన్నీ సంక్రమించాలంటే దేవుని వాక్యం అనేది కంపల్సరీ వినాలి. అది ఒక షార్ట్ మెసేజ్ ఒక నిమిషం విన్నంత మాత్రాన నీ ఆత్మకు పట్టిన రోగం పోదండి. అది తాత్కాలిక ఉపశమనం. ఇది ఆర్ఎంపీ డాక్టర్లు లాంటిది అండి. ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తారంటే తాత్కాలిక ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ స్పెషలిస్టులు ఏం చేస్తారండి? శాశ్వతమైన ట్రీట్మెంట్, అంటే ఆ రోగాన్ని పూర్తిగా నయం చేస్తారు. అటువంటిది దేవుని వాక్యము. నీ ఆత్మకు పట్టిన రోగము సంపూర్తిగా పోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ వినాలి. దేవుని వాక్యాన్ని నిమిషము, అర సెకండు, లేకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు విన్నంత మాత్రం నీ ఆత్మకు పట్టిన రోగం పోదండి. వాక్యాన్ని కూలంకషంగా నీకు అన్వయింప చేసుకోవాలి. నీ హృదయంలో పంపించాలి. హృదయంలోనికి పంపించిన వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. దినదినము ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల నీ ఆత్మ రోగమునకు శాశ్వతమైన స్వస్థత కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆత్మీయ రోగమునకు ఏకైక మందు దేవుని వాక్యం అనేది నాన్న. అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఆత్మీయ వైద్యులు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు. వారు దేవుని పంపించిన మీ కొరకు, మీ ఆత్మల కొరకు దేవుడు పంపించిన పెద్ద గిఫ్ట్లు మీకు. కాబట్టి ఈ ఆత్మీయ వైద్యుల్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, తక్కువగా చూడొద్దండి. ఈ ఆత్మీయ వైద్యులు నీ కొరకు తమ సమస్తాన్ని విడిచిపెట్టి, దేవుని శిష్యుల సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఎందుకు వెంబడించారు? ఆనాటి ప్రవక్తలు ఎందుకు వెంబడించారు? ఈనాటి సువార్త పరిచర్య చేస్తున్న వారు ఎందుకు వెంబడిస్తున్నారంటే దేవుడు వారిని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నారంటే అనేక మందికి దేవుని వాక్యము ప్రకటించడానికి, ఆత్మీయ రోగమును నయం చేయడానికి, మీ ఆత్మలను నిరంతరము యుగయుగాలు దేవుని సన్నిధిలో గడపడానికి, మీ సుఖ సంతోషాలతో మీ ఆత్మలను అక్కడ దేవునితో గడపడానికి వీరందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా నీ ఆత్మీయ రోగాన్ని బాగు చేసే వాక్యాన్ని మీరు శ్రద్ధాభక్తులతో వినాలని, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటూ అటువంటి ఆత్మీయ వాక్యం ఈ దినాన్ని కూడా అందించబడింది. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసి మీ ఆత్మీయ రోగాలను బాగు చేసుకుని ఆత్మీయ ఆరోగ్యవంతులుగా ఉంటూ దేవుని రాజ్యం యుగాలు సుఖ సంతోషాలతో దేవునితో గడపాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.